ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, జీవాధిపతి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు. అవును తండ్రి, గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా మీరు మాకు కృప చూపించారు, కరుణను కుమ్మరించారు, రక్షణ దయచేశారు నాయన. అయ్యా, ఎంతో మంది ఈ రోజును చూడాలని ఆశపడ్డారు, కానీ వారికి లేని ధన్యత భాగ్యము మాకు అనుగ్రహించి సజీవ లెక్కల్లో ఈ రోజును నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసినందుకు వందనాలు. ఈ రోజున తండ్రి, ఏ బిడ్డ కూడా వారి యొక్క సొంత ఆలోచనలను అనుసరించి తప్పిపోకుండా, పడిపోకుండా, సమస్యలను కొని తెచ్చుకొనకుండా బిడ్డలకు ఈ రోజున మీరే తోడయుండి మీ జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. మీ కృపలో వారందరినీ తండ్రి భద్రపరచండి. ఎస్లాడ్, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని కీర్తనల గ్రంథం 46:1 ద్వారా భక్తుడు తండ్రి కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఆపత్కాలంలో మిమ్మల్ని నమ్ముకుంటే ఎవ్వరు కూడా సిగ్గుపడరు తండ్రి. వారికి ఆపద వచ్చినప్పుడు మీ వైపు చూస్తే వారికి ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది నాయన. ఎస్లాడి మాటల ద్వారా మా జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు కూడా తండ్రి ఈ రోజున వారికి ఆపద వచ్చిన విషయాన్ని బట్టి మనుషుల వైపు చూడకుండా, వారికి ఉన్నటువంటి ధనం వైపు, ఆస్తుల వైపు చూడకుండా మీ వైపు చూసినట్లయితే వారు రక్షించబడతారు గనుక ప్రతి బిడ్డ కనుచూపు, కనుదృష్టి మీ వైపే ఉండడానికి సహాయము దయచేయండి నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఎంతో మంది బిడ్డలు ఈ రోజును ప్రార్థన ద్వారా ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరి జీవితాల్లో ఆశ్చర్యమైన క్రియలను జరిగించండి తండ్రి. అయా ప్రభువా, మా పనులను బట్టి అడుగుతున్నాము. మా పనులలో మీ యొక్క సహాయం అనుగ్రహించండి. ప్రతి పనిని దీవించండి. అయా, చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటిలో ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయండి. జ్ఞానం కలిగి, యథార్థత కలిగి, నీతితో పనిచేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి నూరంతలుగా ఫలింపజేయమని, వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తున్నారు. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఆగిపోయిన పనులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి పని రీస్టార్ట్ అవ్వే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా రాకపోకలను బట్టి బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డకు ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా మీ యొక్క రక్షణ దయచేయమని, ప్రతి బిడ్డను సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగానైనా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం. వారికి జ్ఞానం దయచేయండి, తెలివిని అనుగ్రహించండి. వారు సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారికి కావాల్సిన రిపోర్ట్ని మీరే దయచేయండి. వారి యొక్క ఆపరేషన్స్లో తండ్రి మీరే సహాయం దయచేయండి. వారి యొక్క డెలివరీస్ విషయంలో కృప చూపించి మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్ నాయనా, ఈ రోజున గృహాల్లో బెడ్లు ఒంటరిగా ఉంటున్నారు. ఏ కలవరం, భయం లేకుండా వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయమని, ఏ దుష్టుడు వారి దగ్గరకు రాకుండా మీరే తండ్రి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగానైనా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి ఎటువంటి లేమి లేకుండా, లోటు లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి నడిపించండి తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా పోషించండి నాయన. అనారోగ్యమైన సమస్యలు ఏవి లేకుండా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, ఆత్మీయ జీవితంలో తండ్రి తొట్టిల్లకుండా తండ్రి సహాయం అనుగ్రహించండి. ఆత్మీయంగా బలపరచండి. వారి సాక్ష్యాన్ని కాపాడుకునే కృప దయచేయండి. వారి మాటలు, చేతలు అన్నీ కూడా మీకు ఆమోదయోగ్యంగా ఉండే కృపను గ్రహించండి ప్రభువా. అయా, ఈ రోజున మేము ముఖ్యంగా ఈ లోకమాయలో పడిపోకుండా, మా సమయాన్ని, మా కాలాన్ని అనవసరమైన వాటికి ఇచ్చి వృధా చేసుకోనకుండా అయా కృప దయచేయమని, తోటి వారిని ప్రేమిస్తూ, పెద్దవారిని గౌరవిస్తూ, తగ్గింపు జీవితం కలిగి ఒకరినొకరు ప్రేమిస్తూ, ప్రభువా, ముఖ్యంగా కుటుంబంలో తండ్రి సఖ్యత, ఐక్యత కలిగి ఉంటూ జీవించే భాగ్యమును అలా ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి, వారందరినీ దీవించండి. వారి కుటుంబాలన్నిటినీ కూడా
బహుగా ఆశీర్వదించండి తండ్రి. అయా, ఈ రోజున మేమందరమును తండ్రి కొందరికైనాను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలి భాగస్థులై ఉండే ధన్యత అనుగ్రహించమని కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.